హలో అందరికీ మన ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం. గసగసాలు, ధనియాలు, జీలకర్ర, సాజీరా, సోం, మరాఠీ మొగ్గ, యాలకులు, నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా మనం ఇందులోనే వేసేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఎందుకాయి ఏంటది ఇది ఇది పట్టుకోక ఏంటది ఏంటి షన్వి ఏంటది మళ్ళీ చెప్పు ఏంటిది ఏంటి ఇది ఇది ఇదే. ఈ కర్రీ కోసం బాగా ఎగ్జైటెడ్ ఉన్న పర్సన్ షాన్వి. ఇదిగోండి గుడ్ల అన్నం లాగా గుల్లాలా ఉంటుంది. కొంచెం ఆనియన్స్ అవి ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న నాటుకోడి పీసెస్ వేసేసుకోవాలి. వీడియోలో లైటింగ్ లేదు బికాస్ నైట్ షూట్ చేసాము. కొంచెం మిక్స్ చేసుకోవాలి. నేను ఎగ్స్ అవి అప్పుడే వేయలేదు, కొంచెం అది ఉడికాక వేద్దామని చెప్పి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అమ్మలందరికీ కూతుళ్ళు కన్నా అల్లుళ్ళు అంటే ఎందుకంటే అంత ప్రేమ. నేను ఎప్పుడు వెరైటీస్ అడిగినా చేయదు, కానీ అల్లుడు వచ్చాడని చెప్పి అప్పటికప్పుడు ఇలా చికెన్ తెప్పించి వండేస్తుంది. తర్వాత ఇది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, కారం వేసుకోవాలి. కస్తూరి మేతి ఇలా వేసుకోవాలి. అండ్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఆహా, స్మెల్కే నాకు ఇంకా చాలా వెయిట్ చేశాను ఎప్పుడెప్పుడు అవుతుందా అని. ఇది కొంచెం వీడియో ఇలా ఊగుతుంది కదా, దాని రీజన్ ఇదిగోండి. అలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం అలా ఫ్రై చేశాక వాటర్ వేసుకోవాలి. అస్సలు షాన్వికి మాత్రం అస్సలు ఆగట్లేదు. అండ్ నేను ఫస్టే వేసుకోలేదు కదా ఎగ్స్ అవి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఎంతమందికి చిన్న గుడ్లు అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. ఒకప్పుడు ఈ చిన్న గుడ్లు నాకనే తెచ్చేవారు, కాకపోతే ఇప్పుడు షాన్విక్ అని తెస్తున్నారు. నన్ను అసలు ముట్టుకొనివ్వట్లేదు. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఈ పెద్ద గుడ్డు ఉంది కదా, దీనికి ఇంకా పెంకు ఫామ్ అవ్వలేదు, అలా జలి కింద ఉంది. అప్పుడే కోసేసారు పాపం. ఇవి చూస్తే పాపం అనిపిస్తుంది కానీ తినకుండా ఉండలేమండి. అలా 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి కుక్కర్ మూత పెట్టేసి, బికాస్ ఇది నాటుకోడి కాబట్టి వెరీ స్ట్రాంగ్ కాబట్టి. అండ్ లాస్ట్కి ఇలా కొత్తిమీర జల్లేసి పైన తింటే ఉంటుంది. అబ్బాబ్బాబ్బా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.